హలో ఎవ్రీవన్. ఇవాల్టి క్యాండిడ్ కాన్వర్జేషన్ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. కారణం ఏంటంటే నేను పరిచయం చేయబోయే వ్యక్తి ఒక నటి, ఒక అద్భుతమైన గాయని. అనతి కాలంలోనే తను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా బోల్డ్ అంత అటెన్షన్ని అలా డ్రా చేసుకుని ఇప్పుడు తను నెక్స్ట్ తన యాక్టింగ్ కెరియర్ని ముందుకు తీసుకెళ్తూనే చక్కటి బ్యూటిఫుల్ మెలోడియస్ సింగింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా షీఈస్ కంటిన్యూయింగ్ హర్ మ్యూజిక్ జర్నీ యాజ్ వెల్. అయితే తన ఇంట్రొడక్షన్ ఒకసారి చూసుకుందాం. రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ సెయింట్ ఫ్రాన్సిస్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ అమ్మాయి ఈ మధ్యకాలంలో లవర్ అనే సినిమా చూసే ఉంటారు మీరు. ఆ సినిమా 50 days సందర్భంగా మళ్ళీ మీడియాలో హల్చల్ చేసింది. సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ హర్. తనతో మాట్లాడి అసలు మ్యూజిక్ అంత మెలోడియస్గా నేర్చుకుని ఇంకోవైపు యాక్టింగ్ ఆఫర్స్ వస్తుంటే ఇటా అని ఎలా డిసైడ్ చేసుకుంది అండ్ లైఫ్ ఎలా ఉంది. లెట్స్ టాక్ టు ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ శ్రీ గౌరీ ప్రియ. గౌరీ, హౌ స్వీట్. ఎలా ఉన్నారు అక్క? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ నాకు ఇంట్రో. నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆఫ్ కోర్స్. Yeah. యా, సో నీ పాట ఈ మధ్య నేను ఇన్స్టాలో విని చాలా మురిసిపోయాను. థ్యాంక్ యూ. చాలా మంది మురిసిపోయి ఉంటారు, నేను ఒక్కదాన్ని కాదు. తమిళ్ అంటున్నారా? తమిళ్లో పాడిన పాట. అసలు ఎన్ని విషయాలు మారిపోయాయంటే సిన్స్ ఐ లాస్ట్ మెట్ యూ. ఒకటి, ఓవర్ నైట్ యూ బికమ్ అ స్టార్. తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఐ సా సమ్ ఆఫ్ యువర్ సీన్స్ చాలా ఎమోషనల్గా లవర్ సినిమాలో. ఆ సినిమా సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ తప్ప ఇంకా డీప్గా నాకు తెలుసుకోవాలంది చాలా విషయాలు. ఎస్, డెఫినెట్లీ. సంగీతం- ప్లెజర్ టాకింగ్ టు యూ, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. మై ప్లెజర్ టు. సంగీతం ఎక్కడమ్మా? వే డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్ యాక్చువల్లీ? సో బేసికలీ మా అమ్మకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడు. నాకే 5 years 6 years ఏజ్లో ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంట్రెస్ట్? నేనంతా బయటికి వెళ్ళి ఆడుకోవడం, స్పోర్ట్స్, అదే స్పేస్లో ఉండిందాన్ని. మామ్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఐ మీన్ షీఈ్ నాట్ ట్రైన్డ్, కానీ మంచిగా షీఈ్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో చిన్నప్పుడు పాడి 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 తన వాయిస్లోంచి నేను పాటలు వింటూ సమ్హౌ ఐ లెర్న్ కీర్తనలు, అవో పద్యాలు ఏవో అలా నేర్చుకున్నదాన్ని. దెన్ దే థాట్, అరే ఈ పిల్ల ఇంట్లో పాడుతుంది మంచిగానే. అండ్ నువ్వే కావాలి సినిమా, ఐ రిమెంబర్ లా 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 అది బిట్ ఉంటుంది కదా, దాంట్లో మమ్మీ దుప్పట్ట పట్టుకొని ఇల్లంతా నేను తిరిగేదాన్ని అనమాట. తన హీరోయిన్ అలా బేసికలీ అలా వెళ్ళేది. సో ఆ బిట్ బేసికలీ విని, అరే ఈ పిల్ల కొంచెం బాగానే పాడుతుంది, మ్యూజిక్లో పెడదాం, షీ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కదా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని. దట్స్ హౌ మై సింగింగ్ జర్నీ స్టార్టెడ్. సో కర్ణాటక సంగీతం నేను శ్రీవిద్య గారి దగ్గర నేర్చుకున్నాను. షీఈ్ అ తమిళియన్ మా ఏరియాలో. అండ్ లలిత సంగీతం రామాచారి గారి దగ్గర. వన్ అండ్ ఓన్లీ రామాచారి. ఆఫ్ కోర్స్. లలిత సంగీతం అంటే ఆయనే కదా. యా, సో అలా నేర్చుకుంటూ వచ్చాను. మంచి వాయిస్ ఉంది అని చెప్పడం ఒకవైపు, మిస్ హైదరాబాద్ దాకా చేరుకోవడానికి సర్కమ్స్టాన్సెస్ ఏంటి అప్పుడు? మిస్ హైదరాబాద్ ఆల్సో ఎవ్రీథింగ్. అంటే నా లైఫ్లో ఐ బిలీవ్ వన్ థింగ్ అక్క, ఐ డూ థింగ్స్ ఫస్ట్లీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి. దాని నుంచి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది ఐ ఆల్వేస్ కీప్ ఇట్ సెకండరీ. యూ వోంట్ బిలీవ్, చిన్నప్పుడు స్కూల్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్. ఒక సోషల్ సర్వీస్, ఐ మీన్ ఒక సోషల్ కాజ్ కోసం దే వర్ రేజింగ్ ఫండ్స్, దే వర్ అరేంజింగ్ సర్టన్ కాంపిటీషన్స్. దాంట్లో బేసికలీ ఒక్కొక్క కాంపిటీషన్కి ఇంత ఎంట్రీ ఫీ ఉంటుంది. ఓన్లీ ఇఫ్ యూ పే దట్ యూ కెన్ పార్టిసిపేట్. ఐ వాజ్ ఇన్ 2nd class. యూ వోంట్ బిలీవ్, ఐ మేడ్ మై మదర్ పే 1100 and I participated in 11 competitions. It was I was 2nd class. Rangoli, baking, elocution, అన్ని. బికాజ్ ఐ జస్ట్ గో. ఐ డెంట్ విన్ వన్ కాంపిటీషన్, ఒక్కటి కూడా గెలవలేదు నేను. బట్ ఐ లైక్ పార్టిసిపేటింగ్. అందుకే అన్ని రియాలిటీ షోస్ కూడా అయ్యాయి కదా. యా, ఐ లవ్ పార్టిసిపేటింగ్ బికాజ్ నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని 100,000 కాంపిటీషన్స్ ఉంటాయి. ఆల్ లైక్ సింగింగ్, డాన్సింగ్, డ్రామా, ఎలక్యూషన్, ఎవ్రీథింగ్. దాంట్లో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ వన్ కపుల్ ఆఫ్ దెమ్ అంతే. బట్ మోస్ట్లీ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే ఇట్స్ ద ఎక్స్పీరియన్స్, లైక్ వాట్ వెంట్ బిహైండ్ ఇట్. ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేను వెళ్ళాలంటే మా మమ్మీని మా డాడీని టార్చర్ చేసి నాకు ఇది డ్రెస్ అది డ్రెస్ అలా కావాలి ఇలా కావాలని చెప్పి. సో దెర్ వాజ్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్. మిస్ హైదరాబాద్ ఆల్సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఐ వాజ్ కోఆర్డినేటర్ కాలేజ్లో, కోఆర్డినేటర్గా ఉన్నావు. ఫెస్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను. సో బేసికలీ అమ్మాయిల కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్. దాంట్లో వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు ఫర్ అప్లికేషన్స్ వాట్ ఎవర్. మేము వెళ్ళి అలా చూసి, ఓకే మీకు అంతా ఓకే కదా స్టాల్కి అంతా, యూ నీడ్ ఎనీథింగ్ అన్నట్టు ఐ వెంట్. దెన్ వీ సా అప్లికేషన్. వెళ్ళి సరే ఊరికి 10 మంది ఉన్నాం అమ్మాయిలం, అప్లై చేద్దాం, ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది. లెట్స్ జస్ట్ సీ ఒక 3rd round వరకు. ఐ మీన్ ఈ సో మెనీ అప్లికేషన్స్ నుంచి విల్ వీ మేక్ ఇట్ టు ద నెక్స్ట్ రౌండ్? దట్ వాస్ ద ఓన్లీ బెంచ్ మార్క్ దట్ వీ హ్యాడ్. నోబడీ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్. ఐమ్ లైక్ ఓకే,
అట్లా I kept clearing rounds and I was into the grand finale. Only then it hit me, okay, now we are doing Miss Hyderabad అని. సో మిస్ హైదరాబాద్కి ప్రిపరేషన్ ఉండిందా అంటే ramp walk ఎట్లా చేయాలి? డెఫినెట్లీ యా అక్కడ షాకిర్ సార్ అని ఐ మీన్ వాళ్ళ టీమే దే హ్యాడ్ గుడ్ షో కొరియోగ్రాఫర్స్, దే హ్యాడ్ పీపుల్ హూ ట్రైన్డ్ us how to talk and how to walk and how to behave and all these things, makeup, grooming, all these things, they were different tutors. So I went మొత్తానికి ఒక 20-25 days of training before the grand finale. సో వీ వర్ ప్రాపర్లీ ట్రైన్డ్ హౌ టు వాక్ ఇన్ హీల్స్. నేనేమో చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని పరిగెట్టేదాన్ని, సడన్లీ హ్యాడ్ టు వాక్ ఆన్ 4 inches హీల్స్ అనేది 4 inches heels ఆ? యా ఇట్ డెంట్ వర్క్ ఫర్ మీ ఫస్ట్, అంటే నాకు అలవాట్లేదు. స్లోలీ ఐ హ్యాడ్ టు లర్న్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. అచ్చా, ఫెనామినల్. అసలు విన్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఓ గాడ్, ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. అదొక పెద్ద స్టోరీ నిజంగా. నా మిస్ హైదరాబాద్ జర్నీ నుంచి ఒక సినిమానే తీయచ్చు. అంతేనా? యా, మామూలు ట్విస్ట్ అండ్ టర్న్స్ కాదు. 2 days ముందు ఈవెంట్ ఫైనల్ ఫినాలే ముందు ఐ ఫెల్ ఓవర్ మై హీల్స్ అండ్ ఐ స్ప్రెయిన్ మై నీ. దే వర్ లైక్ యూ కాంట్ పార్టిసిపేట్ నౌ బికాస్ యూఆర్ ఇంజర్డ్ అండ్ యూ కాంట్ వాక్. మీ ఫొటోస్లో కూడా చూస్తే ఐ హ్యావ్ ఎ నీ క్యాప్ బ్రేస్ అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి నీ, ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద పడితే బాగోదని. ప్రీ జడ్జింగ్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. బిఫోర్ ఆల్ ద కంటెస్టెంట్స్ గో ఆన్ స్టేజ్, ఆల్ ద జడ్జెస్ విల్ బి సిట్టింగ్ ఇన్ వన్ రూమ్ సో దట్ దే కెన్ సీ ద కంటెస్టెంట్స్ ఇన్ పర్సన్ కొంచెం క్లోజర్గా. ఆ ప్రీ జడ్జింగ్ రౌండ్కి వెళ్ళాము. వెళ్ళే ముందు 5 people షుడ్ గో ఇన్ సైడ్. నాది 15 నంబర్. ఫస్ట్ 5 members వెళ్ళారు, నెక్స్ట్ 5 members రెడీ అవుతున్నారు. నాకు ఏదో తేడా కొడుతుంది, ఏంటి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్, ఐ వాంటెడ్ టు యూస్ ద లూ. ఐ వెంట్, ఐ గాట్ మై పీరియడ్స్. I was about to enter the most important round and I got my periods and I was not even prepared because that's not my date. I don't know why I got it. I really don't know. నా కష్టాలు దేవుడికే తెలుసు. ఐ వాజ్ లైక్ గోయింగ్ అరౌండ్ ఆస్కింగ్ ఫర్ అ శానిటరీ నాప్కిన్, అది ఇదని. సంథింగ్ హ్యాపెన్, సమ్హౌ ఐ గాట్ ఇట్. ఐ వెంట్ ఇన్, ఐ కేమ్ అవుట్. దెన్ ఓకే, గాన్ గౌరీ, యూ విల్ అట్లీస్ట్ యూఆర్ దేర్ ఇన్ ఫినాలే, యూ విల్ వాక్ ద స్టేజ్ కాన్ఫిడెంట్లీ అండ్ యూ విల్ కమ్ బ్యాక్. నాకు ఈ నీ ప్రాబ్లము, అప్పుడు లాస్ట్ మినిట్ పీరియడ్స్, ఇదంతా ఇట్ వాస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ విత్ మై హెడ్. సమ్హౌ ఐ మేడ్ ఇట్ టు top 10 బికాస్ దే వర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ దట్ ఐ గేవ్ ఆర్ వాట్ ఎవర్ మై జర్నీ సో ఫార్. లాస్ట్కి ఇంకా అలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తూ ఆ కష్టాలు ఈ కష్టాలు అన్నీ పడుతూ లాస్ట్లో 5 members ఉంటారక్క. ఒకటే క్వశ్చన్ అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఆన్సర్స్. దానికి సమాధానాలు మనం రాయాలి. టైం స్టార్ట్స్ నవ్ అన్నారు. నేను రాద్దామంటే పెన్ను పని చేయట్లేదు. చూసారా, ప్రతిదీ నాకే జరిగింది, లైక్ లిటరలీ ఎవ్రీథింగ్. అయినా కూడా ఆ టైంలో జరిగిందనేది కాదు, ఎలా రెస్పాండ్ అయ్యా. 90 seconds టైము, పెన్ను పని చేయట్లేదు, ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఊపుతున్నాను, ఎవరికి అర్థం కావట్లేదు. ఈ పిల్ల ఎందుకు స్టేజ్ మీద ఊపుతుంది చేతులు అనుకుని కింద నుంచి నవ్వుతున్నారు. ఐ వెంట్ అప్, కింద మీడియా పీపుల్ ఉంటారు కదా, సార్ ఒక పెన్ ఇస్తారా అని చెప్పి మీడియా ఆయన పెన్ లాక్కొని పైకి వచ్చి ఐ జస్ట్ రోట్ 2 lines. దోస్ 2 lines. సో ద క్వశ్చన్ వాజ్, ఫ్రీడమ్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్? ఇలాబరేట్. ఫ్రీడమ్ మెన్కి విమెన్ డిఫరెంటా కాదా, దాని గురించి మీ ఇదేంటి అని. పక్కన వాళ్ళు ఏమో రాసేస్తున్నారు. ఐ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రైట్ 2 lines బికాస్ ఐ హ్యాడ్ 20 seconds. Freedom is really not different for men and women. It's about how the society sees it. It's in your perception. మా అమ్మ నాన్న అయితే ఫ్రీడమ్ నాకు వేరే అన్నట్టు నన్నైతే పెంచలేదు. కొడుకుని ఎలా పెంచుంటారో కూతుర్ని కూడా అలానే పెంచారు. సో నాకు ఫ్రీడమ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఏలియన్ కాన్సెప్ట్. వేరేలాగా ఉంటుంది, అబ్బాయిలకు వేరేలా ఉంటుంది, అమ్మాయిలకు వేరేలా ఉంటుంది అనేది నాకు తెలియదు. సో నాకు అనిపించి నేను అదే రాశాను. దెన్ దట్ మేడ్ మీ విన్ ద. బ్యూటిఫుల్, ఎంత బాగుంది. అది అండ్ ద విన్నర్ ఈజ్ అంటే అప్పటికే రన్నర్ అప్లు ముందు చెప్పేస్తారు. రన్నర్ అప్లు చెప్పేశారు. ముగ్గురం ఉన్నాం, నేను ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నాకు ఓకే మేబీ వస్తుందేమో, అట్లీస్ట్ ఐ థాట్ ఓకే ఐల్ బీ ఇన్ top 3. ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినప్పుడు చాలా మంది అరిచారనమాట. ఓహో అరిచారంటే ఓకే మనకు అట్లీస్ట్ 3rd place అని వస్తుంది అనుకున్నాను. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఏమేమి ఇచ్చారబ్బా? ఇచ్చారు సమ్ క్యాష్ ప్రైజ్, సమ్ హ్యాంపర్, సమ్ చీరలు, రాధాకృష్ణ వస్త్రనిధి. అక్కడ మన షాప్ ఉంది కదా జూబ్లీ హిల్స్, మంచి మంచి చీరలు ఇచ్చారా? నేను వెళ్ళి మా అమ్మకి తీసుకో చీరలని మా అమ్మకి చీరలు కొనిచ్చా. సూపర్ అసలు. అదే అది ఫస్ట్ విక్టరీ అంటే అఫీషియల్ గా కదా. అంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్ సింగింగ్ కాంపిటీషన్స్. ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై లీగ్. నేను అసలు ఇటు వెళ్తానని నేను అనుకోలేదు. లుక్ సైడ్ అంటే ఈ బ్యూటీ సైడ్ వెళ్తాను అస్సలు అనుకోలేదు. సింగింగ్ సైడ్ మేబీ సింగింగ్ సైడ్ ఆర్ అకాడమికలీ అదర్ థింగ్స్. స్పోర్ట్స్ ఐ వాజ్ ఫుల్లీ ఇంటూ స్పోర్ట్స్. ఏం స్పోర్ట్స్ ఆడతావు? ఐ వాజ్ ఇంటూ స్ప్రింట్, హై జంప్, లాంగ్ జంప్. డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను. దాని తర్వాత ఐ బ్రోక్ మై లిగమెంట్ టేర్ అయింది. సో ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. బట్ ఎంత వర్సటైల్ యూనో. నాకు ఇష్టం అక్క, నేను అదే చెప్పాను కదా, విన్నింగ్ అవన్నీ ఇప్పుడు నన్ను పోయి జిమ్నాస్టిక్స్ చేయమంటే నేను చేయలేను. నాకు తెలుసు నేను ఏం చేయగలను ఏం చేయలేను. నాకు వీలైనంత వరకు నేను ఏదైనా చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా, ఇఫ్ ఐమ్ గెయినింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఆ ఆర్ట్ ఫామ్కి కానీ ఆ స్పోర్ట్కి కానీ మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. వీలైనంత వరకు మనం ఏదైనా చేయగలిగి, ఇఫ్ యూ గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ ట్రై మై లక్. ఇంత అబండెంట్ టాలెంట్తో ఐ థింక్
ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం? యువర్ కాల్డ్ కదా, అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్ ఎస్, దట్ మోడర్న్ లవ్ చెన్నై. ఓ గాడ్, దట్ వాస్ సో గుడ్. దట్స్ అ వెరీ, అంటే యూ ప్రాబబ్లీ వండర్డ్ నన్ను ఇలా పిలిచారు. ఎగ్జాక్ట్లీ, నేను అలానే ఉంటున్నాను. ఎందుకంటే నా సినిమా మెయిల్ అనేది ఆహాలో రిలీజ్ అయింది. స్వప్న దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. స్వప్న ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ యాజ్ ఎ లీడ్. పెద్దగా కొంచెం lead గా. యాజ్ ఎ లీడ్. ఎందుకంటే శేఖర్ కమల్ గారి ఫిల్మ్ లో చిన్న రోల్ అది ఫిదాలో. Yeah. విదాలో కానీ లవ్ స్టోరీలో కానీ ప్లేడ్ వెరీ స్మాల్ రోల్స్. యాజ్ ఎ లీడ్ నాది మెయిల్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అది చూసి ఆ లుక్ సిమిలర్గా ఉందని చెప్పి నన్ను కుమారాజా సార్, త్యాగరాజ కుమారాజా సార్, సూపర్ డీలక్స్ డైరెక్టర్, వాళ్ళ టీం అప్రోచ్ అయ్యారనమాట. నేను లైక్ వావ్, అసలు మెయిలే యాక్సిడెంటల్గా అయింది నాకు లైఫ్లో. మెయిల్ నుంచి తమిళ్కి జర్నీ, ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ జంప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ ఇన్ తమిళ్. ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అ బెటర్ డెబ్యూ. సో దానికి రోల్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చెప్పారు? అమ్మో, అసలు నాకు కొంచెం భయం అయితే వేసింది. ఎందుకంటే మనకు రాని భాష. ఎంతైనా వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఐ థింక్ ఇన్ తెలుగు. మన ఆలోచన అంతా తెలుగులోనే ఉంటుంది, లైక్ కండిషనింగ్ అంతా. సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బేసికలీ షీఈ్ లైక్ అ వెరీ రగడ్ గర్ల్. షీ వర్క్స్ ఇన్ అ బిస్కెట్ ఫ్యాక్టరీ. అక్కడ నార్త్ మెడ్రాస్లో ఉంటున్న ఒక అమ్మాయి, ఒక స్లమ్లో ఉంటున్న అమ్మాయి, తను ఒక బటర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో బటర్ బిస్కెట్స్ చేసుకుంటూ ఉండే అమ్మాయి యొక్క లవ్ స్టోరీ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఎంత కాదనో ఒక అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిని సడన్గా మేల్కి ఒక ఫ్లిప్ వచ్చింది, విచ్ ఇస్ లైక్ అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్. మేల్ తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి దట్ వాజ్ కంపారిటివ్లీ ఈజీ. ఇక్కడ అసలు స్లాంగే వేరు. తమిళే రాదంటే మళ్ళీ తమిళ్లో స్లాంగ్ నాకు. ఇట్ వాజ్ వెరీ చిన్న చిన్న అగుదు, చిన్న చిన్న ఐ మీన్ ఇరుకుదు అని మనం మామూలుగా అంటాము, ఇకుదు అని కొంచెం నార్త్ మెడ్రాస్ వాళ్ళు అంటారు అనమాట. అవన్నీ పట్టడానికి నాకు చాలా టైం పట్టింది. తమిళ్ నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన, వెరీ డిఫికల్ట్. అంటే ఎవరు నేర్పించారా కూర్చుని? ఎవరు కూర్చొని ఎవరు నేర్పిలేదు అక్క. అలా తప్పుగా మాట్లాడుతూ పక్కన వింటూ అలా. అంటే ఆ డైలెక్ట్ కొంచెం ఆన్సెట్ నాకు హెల్ప్ చేసింది. అక్కడ ఆ ఏరియాలో ఒక టిఫిన్ షాప్ ఆంటీ, తనని నా ట్రైనర్ లాగా పెట్టారు. సో పొద్దునే வணக்கம்மா எப்படி இருக்கே అని చెప్పి పొద్దునే వచ్చారు. தமிழ் நல்லா பேச தெரியுமா? ஆமா, நீங்க பேசுற அளவுக்கு இல்ல, நான் மேனேஜ் பண்ணேன். ஐயோ இது போருமே, இது போதும்ல. நம்ம பேசுற ஹீரோயின்ஸ் பேசுற டயலாக்ஸ்க்கு நீங்க பேசுறது ரொம்ப ஜாஸ்தி. இல்ல எனக்கு ரொம்ப பிடிக்கும் தமிழ். ஏன்னா நம்ம தெலுங்கு ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, దే ఆల్వేస్ కీప్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇంగే వర సాంగ్స్ ఎல்லாம் అంగే వరం, అక్కడ వచ్చే పాటలన్నీ ఇక్కడ వస్తాయి. చిన్నప్పటి నుంచే రెహమాన్ సార్ సాంగ్స్ కానీ, రాజా సార్ సాంగ్స్ కానీ అన్ని బోల్ బేబీ బోల్ వాటన్నిటికీ ట్రైన్ అయినప్పుడు రామాచారి గారు వాస్ హెల్పింగ్ యు. యా డెఫినెట్లీ, అంటే ఆబ్వియస్లీ ఆల్వేస్ దేర్. సో ఏమేం పాటలు, ఒక పాట పాడవా ప్లీజ్? నేను దాని నుంచి అడుగుదాం. అయ్యో చాలా. నేను అక్క ఇప్పుడు సింగింగ్ అనేది మధ్యలో సంహౌ పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే నేనేం షో చేయట్లేదు, నాకు సంగీతం రాదు, నాకు నేనేం పాడలేనని చెప్పట్లేదు, కానీ సరిగ్గా పాడలేనేమో, ఎందుకంటే ఐ హావ్ బీన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. ఏమీ లేదు, అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దాని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక 2 లైన్లు కావాలి. యా, నీ ఇష్టమైన పాట. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈ తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ బ్యూటిఫుల్. కానీ ఇంత పాట పెట్టుకుని ప్లేబ్యాక్ సింగింగ్ అసలు ఏమన్నా చేసావా? కొంచెం ఒక పాట పాడే. ఏం పాట? నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్, కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో, హోరా హోరీ అనే సినిమా, తేజ గారి డైరెక్షన్. అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్. బ్యూటిఫుల్ కదా అసలు. ఐ సాంగ్ దట్ ఇన్ మై 10th క్లాస్. అవును, బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్గా కనిపిస్తుంది. దట్ యూ హ్యావ్ ట్రైన్ యువర్ వాయిస్ అని చెప్పి. అలా మెయిల్ తర్వాత ఆఫ్ కోర్స్ ఈ లవర్ సినిమా అన్నది ఇట్స్ అంటే చాలా బాగుంది. అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా ఐ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటాను చెప్పడానికి. నాకు కొంచెం టైం ఎడతకపోరే. ఏంటది డైలాగ్? నేను కొంచెం టైం వేయను. సో ఎన్న సొలి కుడతాంగ ఎలా చెప్పించారు ఆ రోల్? అంటే తమిళ్ గాట్ కొంచెం బెటర్. మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ, మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల
నేను మాట్లాడే తమిళ్ ఆర్ నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంత కాదన్నా బెటర్ అయింది. బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ ఎందుకలా? లవ్. వెరీ లేయర్డ్ క్యారెక్టర్. అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు. షీ షుడ్ హ్యావ్ అ ప్లెయిన్ ఫేస్ ఆర్ షీ షుడ్ హైడ్ ఇట్. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్. డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పే అంత ఇది నాకు లేదు. అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి షీ ఈజ్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ హర్. అంటే ఆడియన్స్కి రెండు కన్వే అవ్వాలి. ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఓకే షీస్ ట్రైంగ్ టు కవర్ అప్, షీస్ ట్రైంగ్ టు మేనేజ్. సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది. మా డైరెక్టర్ ప్రభ్రామ్ వ్యాస్ గారు అండ్ మణికంఠన్ గారు, బోత్ ఆఫ్ దెమ్ సాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ సైకి ఏంటి, మనం ఎలా వర్క్ చేద్దాము. అండ్ మాకు హోంవర్క్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు. నువ్వే అరుణ్ అయితే, నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అవుతే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు, అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు. అంటే వీ వర్ థింకింగ్ ఇన్ ద అదర్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ క్యారెక్టర్ బెటర్గా. వావ్! అంతా యా, almost అలా like a- వెరీ గుడ్ వర్క్ షాప్స్. అది నాకైతే చాలా హెల్ప్ చేసింది. వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది. దాని లోపలికి వెళ్ళిపోయి బయటికి రావడానికి మనసే రావట్లేదు సార్. సో ఇంట్లో ఒకటి ఐ మీన్ ఇట్స్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పంపించడం. సినిమా ఇండస్ట్రీ అనగానే అఫ్ కోర్స్ నాన్నగారు యాక్ట్ చేస్తారు కదా, ఈ యాక్ట్స్ కదా little. నాట్ మచ్ బట్ హీస్ ఆల్సో లైక్ మీ. అక్కడ నుంచే వచ్చింది అనుకుంటా. ఎక్కువ ఆర్పి గారితో ఆయన కనిపిస్తూ యా, ఉండేవారు. ఇది ఏంటి గుడ్ RP ఫ్రెండ్స్, గారికి ఆయనకి గుడ్ వాళ్ళు? ఫ్రెండ్స్. దే నో ఈచ్ అదర్, సో దే గుడ్ ఫ్రెండ్స్. సో అలా నాకు తెలుసు అంటే అబౌట్ యువర్ డాడ్. యా యా. సో బట్ ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలేదా, వద్దు అస్సలు నేను చెప్పాను కదా నాకు అదే చిన్నప్పుడు ఎవరు అంటే ఎవరు వెళ్ళేవారు షూటింగ్స్ కి? ఎవరన్నా కూడా వచ్చేవారా? ఆ షూటింగ్స్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టార్ట్ 2021 అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఫస్ట్ ఫ్యూ డేస్ వస్తారు చూసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అన్నట్టు ఉంటారు, కానీ దే డోంట్ లైక్ టు ఇంట్రూడ్ మై స్పేస్ అసలు. మా నాన్న ఉంటే నేను చేయలేను కూడా. సరే డాడీ నువ్వు వెళ్ళిపో, నేను చేయలేను అన్నట్టు ఉంటాను అనమాట నేను. సో దే వెరీ ఈజీ గోయింగ్. కానీ వెరీ బోల్డ్. అంటే ఒకటి బ్యూటీ ప్యాజెంట్లో పాల్గొనడం, Yeah. అక్కడ అందరి ముందు వచ్చి నిలబడడం స్టేజ్ మీద, యూనో వేర్ యూ నో దట్ పీపుల్ ఆర్ చెకింగ్ యూ అవుట్. అదే పెద్ద సాహసం. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం, బీయింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ అ స్పేస్ వేర్ అగైన్ యువర్ స్క్రూటినైజ్డ్ కాన్స్టెంట్లీ. బికాస్ ఇప్పుడు మా అమ్మగాని నాన్నగాని ఒకటే చెప్తారు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ థింగ్, నువ్వు ఏం చేస్తున్నావు నీ క్లారిటీ ఉంటే, మాకైతే నీ మీద నమ్మకం ఉంది, సో యూ విల్ బీ గుడ్. ఆ నమ్మకం నువ్వు కూడా నిలబెట్టుకో అంతే. దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ హ్యాడ్. అంతకుమించి ఇంకేం లేదు.